ప్రముఖ కవి మహాకవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారే సోమవారం ఉదయం కన్నుమూశారు. అయితే నిన్న మంగళవారం కావడంతో అంత్యక్రియలు జరపలేదు. అలాగే అమెరికా నుంచి ఆయన బంధువులు రావాల్సి ఉండగా ఇవాళ అంత్యక్రియలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఆయన నివాసం నుంచి సారస్వత పరిషత్ హాల్కు భౌతిక కాయాన్ని తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచారు. ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితమే సినారే పార్థివ దేహాన్ని అంతిమ యాత్రకు తరలిస్తూ ఉన్నారు. అంతిమ యాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగుతుంది. 2 రోజుల నుంచి కూడా కవులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీగా ఆయనకు నివాళులర్పించడానికి బారులు తీరారు. అంతిమ యాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్ర అబేట్స్, నాంపల్లి, లక్డికపూల్, టోలీ చౌకీ మీదుగా రాయదుర్గంలోని మహాప్రస్థానం వరకు కొనసాగుతుంది. పూర్తి అధికారిక లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరుగుతాయి. సినారే అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సినారేకు ఘన నివాళి అర్పించారు. ఆయన స్వస్థలంలో అలాగే ట్యాంక్ బండ్పై కాంస్య విగ్రహాన్ని పెడతామని హామీ ఇచ్చారు. అలాగే సారస్వత పరిషత్కు ఆయన పేరు పెట్టడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా భారీగా జనాలు తరలివస్తూ ఉన్నారు. ఆయనకు అంతిమ వీడ్కోలు పలకటానికి వివిధ ప్రాంతాల నుంచి 100 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరపడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సినారేను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం సారస్వత హాల్కు ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. సినీ పరిశ్రమకు అలాగే సాహితీ ప్రపంచానికి చెందిన సినారే ఎనలేని సేవలు చేశారంటూ ప్రతి ఒక్కరూ కొనియాడారు. సినారే మరణం తీరని లోటు అంటూ ఆయనకు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో 1931 జూలై 29న సినారే జన్మించారు. ఆయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత డాక్టరేట్ కూడా పొందారు. 1962లో సినారే సినీ రంగ ప్రవేశం చేశారు. గుళేబకావళి కథ చిత్రంలో నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని అన్నది మొట్టమొదటి పాట సినారే రాసింది. ఇప్పటి వరకు ఆయన 3500 పాటలు రాశారు. ఇక 1988లో ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు సినారే. తెలుగు భాషకు సినారే ఎనలేని సేవలు చేశారు. తెలుగు అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇక భాషా సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్గా కూడా సి నారాయణ రెడ్డి. ఇక సుదీర్ఘకాలం హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్కు అధ్యక్షులుగా కొనసాగారు. జంట నగరాలలోని అనేక సాంస్కృతిక సాహితీ సంస్థలకు ఆయన సలహాదారుగా వ్యవహరించారు. ఇక ఆయన అందుకున్న అవార్డులు అన్నీ ఇన్ని అని చెప్పలేం. 76లో మీరట్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు సి నారాయణ రెడ్డి. ఇక 78లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ బిరుదును పొందారు. నాగార్జున, కాకతీయ, అంబేద్కర్ యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 1977లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు లభించింది నారాయణ రెడ్డికి. ఇక 1999లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు సినారే. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. 1953లో సినారే రాసిన నచ్చని పువ్వు నుంచి గదిలో సముద్రం వరకు అనేక కృతులు రాశారు. ఆయన రాసిన దివ్వెల మువ్వెలు అనే రచనకు నవ సాహితీ పురస్కారంతో పాటు పలు రచనలకు అవార్డుల మీద అవార్డులు వచ్చాయి.
ఆ తర్వాత ఋతుచక్రం రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ లభించింది. మంటలు మానవుడు అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు సినారే. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్, రాజాలక్ష్మి పురస్కారంతో పాటు జ్ఞానపీఠ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇవాళ అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొద్దిసేపటి క్రితమే అంతిమయాత్ర ప్రారంభమైంది. సారస్వత పరిషత్ హాల్ నుంచి మహాప్రస్థానానికి బయలుదేరారు. సినారే భౌతిక కాయానికి పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహాకవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి భౌతిక కాయానికి కన్నీటి నివాళులర్పిస్తూ ఉన్నారు ప్రముఖులు. ఆయన పార్థివ దేహాన్ని అబిడ్స్లోని సారస్వత పరిషత్ హాల్కు ఉదయం తరలించారు. ప్రజల సందర్శనార్థం ఇప్పటి వరకు అక్కడే ఉంచారు. తర్వాత పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంతిమ యాత్ర ప్రారంభమైంది. అంతిమయాత్ర అబిడ్స్, నాంపల్లి, లక్డికాపూల్, టోలీ చౌకీ మీదుగా రాయదుర్గంలోని మహాప్రస్థానం వరకు కొనసాగుతుంది. పూర్తి అధికార లాంఛనాలతో సినారే అంత్యక్రియలు జరుగుతాయి. సినారే అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ అలాగే పలువురు మంత్రులు పాల్గొంటారు. సినారేను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, ప్రముఖులు తరలివచ్చారు. ఆయనకు కన్నీటి నివాళులర్పిస్తూ ఉన్నారు. సినీ పరిశ్రమకు, సాహితీ ప్రపంచానికి సినారే ఎనలేని సేవలు చేశారంటూ ప్రతి ఒక్కరూ కొనియాడుతూ ఉన్నారు. సినారే మరణం తీరని లోటు అంటూ నివాళులర్పిస్తూ ఉన్నారు. ఇక 1931 కరీంనగర్ జిల్లా హనుమాన్జీపేటలో జూలై 29న సినారే జన్మించారు. ఆయన పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత డాక్టరేట్ పొందారు. ఇక 1962లో సినీ రంగ ప్రవేశం చేశారు. గుళేబ కావళి కథ చిత్రంలో నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని అనే సినారే రాసిన మొట్టమొదటి పాట. ఇప్పటి వరకు కూడా అది బెస్ట్ క్లాసికల్ సాంగ్. ఇప్పటికీ 3500 పాటలు రాశారు. ప్రకృతిలోని ప్రతి అంశాన్ని తీసుకొని ఆయన పాటలు రచించారు. 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఇక విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న తెలుగు సాహితీకారుడు సి నారాయణ రెడ్డి. తెలుగు భాషకు కూడా సినారే ఎనలేని సేవలు అందించారు. తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా వ్యవహరించారు. భాషా సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్గా కూడా చాలా కాలం వ్యవహరించారు. ఇక సుదీర్ఘకాలం ఆంధ్ర సారస్వత పరిషత్కు అధ్యక్షులుగా కొనసాగారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. జంట నగరాల్లోని అనేక సాంస్కృతిక సాహితీ సంస్థలకు ఆయన సలహాదారుగా ఉన్నారు. ఇక ఆయన అందుకున్న అవార్డులు అన్నీ ఇన్ని కావు. 76లో మీరట్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న సినారే ఆ తర్వాత 78లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ బిరుదును పొందారు. ఇక నాగార్జున యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 77లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు లభించింది సి నారాయణ రెడ్డికి. ఇక 99లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు సినారే. రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన పనిచేశారు. సినారేకు కడసారి నివాళులర్పించడానికి భారీగా తరలివచ్చారు ఆయన అభిమానులు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 100 బస్సులను వివిధ ప్రాంతాల నుంచి ఏర్పాటు చేశారు. ఆయనను సందర్శించి నివాళులర్పించడానికి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సినారే పార్థివ దేహాన్ని సందర్శించుకుని
ఈ విషయాన్ని చెప్పారు. ఒక ప్రముఖ హాల్కు సి నారాయణ రెడ్డి పేరు కూడా పెడతామన్నారు. అలాగే ఆయన పుట్టిన ఊరు కరీంనగర్, అలాగే ట్యాంక్ బండ్పై కూడా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. 1953లో సినారె రాసిన నచ్చని పువ్వు నుంచి గదిలో సముద్రం వరకు అనేక కృతులు రాశారు. ఆయన రాసిన దివ్వెల మువ్వలు అనే రచనకు నవ సాహితీ పురస్కారంతో పాటు పలు రచనలకు అవార్డుల మీద అవార్డులు లభించాయి. ఆ తర్వాత ఋతుచక్రం రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ లభించింది.